రైతు భరోసా కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నలకు కొత్త ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చినంతే రైతు భరోసా ఇవ్వగలము అని అన్నారు. యాసంగి పంటల సమయం దగ్గర పడుతుండటంతో రైతులకు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. రైతు భరోసాతో పాటు 2 లక్షల రుణమాఫీ విధి విధానాలు అసెంబ్లీలో చర్చించే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యాసంగి పంట కోసం పొలం పనులు ప్రారంభం కావడంతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతుల కోసం నిధులు విడుదల చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ హామీ అయిన రైతు భరోసా విధి విధానాలు తయారు కాకపోవడంతో రైతు బంధు మాదిరిగానే అన్నదాతల అకౌంట్లోకి డబ్బులు వేయాలని ఆదేశించారు. ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చూడాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి రైతు బంధు కమ్ రైతు భరోసా రైతులకు అందింది. వాస్తవానికి నవంబర్ నెలలోనే రైతులకు రైతు బంధు అందాలి. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఈసీ అనుమతించలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి సీజన్ పరిస్థితులను వివరిస్తూ ఈసీకి లేఖ రాసింది. పీఎం కిసాన్ నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చినట్టే మాకు కూడా అనుమతి ఇవ్వాలని కోరింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఫైనల్ గా నవంబర్ 24న రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. కానీ నవంబర్ 8 వరకే. 24, 25, 26 ఇలా వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవు రావడంతో రైతు బంధు ఆగిపోయింది. ఈసీ కూడా అనుమతులు వెనక్కి తీసుకుంది. ఇక రుణమాఫీ విషయానికొస్తే కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని, ఇప్పటికీ మీరు తీసుకున్న రుణం పూర్తి అయితే ఈ రోజు వెళ్లి మళ్లీ తీసుకోండి, డిసెంబర్ 6న నేను రుణమాఫీ చేస్తా అని మీడియా సమక్షంలో మాటిచ్చారు రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా.